నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, మొన్న జరిగిన గుంటూరు ఒక లేడీ దాడి నేపథ్యంలో అంబటి రాంబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరైతే గల్లా మాధవి గారు ఉన్నారో వారి అనుచరులు ఈ దాడిలో ఉన్నారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో నిజాలు ఎంత ఉన్నాయి మేడం? మహిళపై దాడి జరిగింది అన్నమాట నిజం. అందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం అన్నది మేమందరం కూడా దానికి కట్టుబడి ఉంటాం. ఎందుకంటే అది జరగకూడని విషయం అక్కడ జరిగిపోయింది. కానీ దాంట్లో ఒక బాధ్యత గల పార్టీలో ఉన్న వ్యక్తులు ఉండటం ఇంకా దారుణం. ఎవరు అంటే 21వ డివిజన్ ఇన్ఛార్జ్ అక్కడ వర్క్ చేస్తున్న వెంకటరమణ మూర్తి. ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళ సిస్టరు ట్రాన్స్జెండర్. ఆవిడ ఆ మహిళ యొక్క చీర లాగటం కానీ అవన్నీ చేయటం చేసింది. అక్కడ ఉన్న మహిళలందరూ కూడా సముదాయించి పంపించారు. ఇవన్నీ జరిగిన మాట వాస్తవం. వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం వాస్తవం. వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ గారు, ఆయన ఎందుకు స్పందించలేదనేది, మరి ఆయన మీద కూడా ఈ రోజున ఎంక్వైరీ జరుగుతుంది. సస్పెండ్ చేస్తారా, విఆర్లో పెడతారా అనేది కూడా తెలుస్తుంది. మరి ఇంకా అంబటి రాంబాబు గారి విషయానికి వస్తే, గల్లా మాధవి గారి మీద తను ఎందుకో వ్యక్తిగతంగా కక్షపూరితంగా రాజకీయాలు కొనసాగించడానికి కాలు దూవుతున్నారు అనిపిస్తుంది. వీళ్ళిద్దరికి ఇంతకు ముందు కూడా ఒక ఇష్యూ ఉంది కదా మేడం, అంటే ఇట్లా రాళ్లు రువ్విన కేసు సమేత. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆ రోజున, నువ్వు దేవుని గుడికి వెళ్ళావా, దర్శనం చేసుకున్నావా, తిరిగి ఇంటికి వెళ్తావా, కాముగా వెళ్ళాలి. అక్కడ లాభాష మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, తల్లి గారి గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి ముఖ్యంగా అంత నీచమైన భాష మాట్లాడినప్పుడు ఎవరికైనా కడుపు మండిద్ది. అందులో ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు ఎలా ఒప్పుకుంటారు చూస్తూ? ఒక మహిళ గురించి, చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి ఆ రోజున మాట్లాడిన మాటలకి అంబటి రాంబాబుకి దేహశుద్ధి చేశారు. పాపం భయపడుతూ బయటకు చెప్పుకోవట్లేదు, కానీ వెళ్ళి బాత్రూంలో దాక్కున్నానో ఇంకెక్కడో దాక్కున్నానో అని చెప్తున్నాడు తప్పించి అసలు విషయాలు చాలా జరిగినాయి. దేహశుద్ధి చేశారనేది అందరూ చెప్తున్న విషయం. మేమే కొట్టామని. ఆయన పోలీస్ స్టేషన్లో కూడా నన్ను కొట్టలేదు, నేను కాలు జారి పడ్డానని పాపం ఆయన ఏదో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత ఇవన్నీ పక్కన పెడితే గల్లా మాధవి గారు వెంటనే స్పందించడం, ఎవరైతే ఈ వెంకటరమణ మూర్తి ఉన్నాడో ఆయన సస్పెండ్ చేయటం, మరి ఆ పోలీస్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవటం, ముఖ్యంగా ఎవరైతే ఆ బాధిత మహిళ ఉందో ఆవిడని కలిసి మేము ఉన్నాం, మీకు ఏ బాధ ఉన్నా కూడా మాతో షేర్ చేయండి, మీకు అండగా నిలబడతామని ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వటం జరిగింది. మరి ఇంతకు మించి ఇంకేం చేయాలి? ఈ రోజున అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలకి నిజంగా వాళ్ళ అనుచరులు ఉన్నారు, వాళ్ళ మనుషులు ఉన్నారంటే ప్రూవ్ చేయి, తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టు. ఇదిగో వీళ్ళేను అని చెప్పేసి ఆ బాధిత మహిళలను కూడా పిలు, వీళ్ళు కూడా ఆ రోజున దాడిలో ఉన్నారని చెప్పిస్తే అప్పుడు ఓకే, ఆ మాటలకు కట్టుబడి ఉంటారు. ఈ రోజున మీరు ప్రూవ్ అన్న చేయాలి, లేదా మాటలను వెనక్కన్నా తీసుకోవాలి. లేకపోతే గల్లా మాధవి గారే స్వయంగా చెప్పారు మీ మీద చర్యలు తీసుకోవటం ఖాయం అని. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను, మీ మీద పరువు నష్టం దావా వేస్తానని కూడా ఆవిడ చెప్పారు. మరి దేనికైనా సిద్ధంగా ఉంటే మరి సంబరాల రాంబాబు ముందుకు రావాలి. సంబరాలు చేసినంత ఈజీ కాదు అబద్ధాలు ఆడటం. ఒక మాట కట్టుబడి ఉండటం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చేతన ఇద్దా? అంటే ఏ ఆధారాలు లేకుండా ఆయన అంటారంటారా? వాళ్ళకి అలవాటే కదా. అసలు ఏ ఆధారాలు లేకుండా అనటమే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఈ రోజున మేమున్నామమ్మా, మేము మాట్లాడుతున్నాం, మా కులాలను ఆపాదిచ్చేస్తారు. మా భర్తల గురించి మీకు తెలుసా, మా కుటుంబం గురించి తెలుసా, నా కులం తెలుసా, ఏం తెలుసు అని చెప్పి మా స్క్రీన్ షాట్స్ తీసేసి పెట్టేసి వీళ్ళు ఇదిగో ఈ కులం వాళ్ళు, ఇదిగో ఇలాంటి వ్యక్తులు మాత్రమే చంద్రబాబు నాయుడు మాట్లాడమంటారని చెప్పి పెడుతున్నారు. నా కులం ఏంటో వాళ్ళకి తెలుసా? చెప్పాలి కదా. ఇదిగో అంటే అక్కడ ఎంతమంది స్క్రీన్ షాట్స్ తీశారు, ఎవరెవరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అనేది పక్కన పెడితే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ఇట్లాగా అంటే అవినీతి చేస్తూ, అక్రమాలు చేస్తూ, అన్యాయాలు అన్నీ చేసేసి మహిళల గురించి నీచమైన రాజకీయాలు చేస్తూ, ఇప్పుడు అంబటి రాంబాబు గారు చెప్పాలి, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మీద దాడులు చేశారు, అన్యాయంగా ఎలా కేసులు పెట్టారు, వాళ్ళ ఇళ్ళు ఆస్తులు ఏ విధంగా ధ్వంసం చేశారు, మహిళని అని కూడా లేకుండా ట్రాక్టర్తో ఏ విధంగా తొక్కించారు ఒక దళిత మహిళని. మరి ఆ రోజున అంబటి రాంబాబు ఎక్కడికి వెళ్ళాడు? అసలు దగ్గరుండి మీరే కదా చేయించారు. తురకా కిషోర్ ఏ విధంగా పెద్ద పెద్ద కర్రలు తీసుకొని వాళ్ళ కార్లని ధ్వంసం చేసేసి, దాంట్లో ఉన్న లాయర్ కూడా, బోండా ఉమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా, లాయర్ కూడా తల పగిలిపోయింది కదా. మరి ఎవరు చేశారు? వాళ్ళకి ప్రమోషన్స్ అక్కడ మున్సిపల్ చైర్మన్ ఏదో, కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఇచ్చాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి తురకా కిషోర్కి. ఇలాగా వాళ్ళు తప్పులు చేసి దగ్గరుండి చేయించి ఆ రోజున మీరు మాత్రం బాగానే కాలు ఎగరేసుకొని తిరిగారు. ఈ రోజున ఏ సంబంధం లేని వ్యక్తులకి, ఏ తప్పు ఎరగని వ్యక్తులకి మరి ఇలాంటివి అంటగడతా ఉంటే చూస్తారా, ఊరుకుంటారు? ఖచ్చితంగా నువ్వు ప్రూవ్ చెయ్యి ఎవరున్నారు అక్కడ గల్లా మాధవి గారి మనుషులు అనేది. ఆవిడే సవాల్ విసురుతున్నారు కదా మీకు. తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా లేదా? కేసు పెట్టించుకుంటావా, పరువు నష్టం దావా వేయించుకుంటావా, లేదా సారీ చెప్తావా చేసిన తప్పుకి? ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి అంబటి రాంబాబుకి. ఏ ఆప్షన్ తీసుకుంటాడో ఆయన ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్ అంబటి రాంబాబు. నువ్వు ఏదైనా తీసుకో, కానీ నిజాలు మాట్లాడండి, నిజం వైపు నిలబడండి. ఆ ధైర్యం మీకు ఎప్పుడూ లేదు, రాదు.
ఎందుకు బాబాయ్ హత్య చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? మీరు ఆ బాబాయ్ హత్య జరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు? ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఎన్ని రోజులు మేము అడిగినా కూడా మీ నుండి ఒక్క సమాధానం రాకపోగా ఇదే పంతాలో మీరు ఎప్పటికప్పుడే ఇలాగ రాజకీయాలు, ఈ రోజున దీనికి రాజకీయానికి ఏం సంబంధం ఉందని చెప్పి మీరు వీళ్ళందరూ వచ్చేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు నిజాలు అందరం అడుగుతున్నాం. ఈ రోజున ఏదైనా ఒక ఆరోపణ చేశారనుకోండి, విత్ ప్రూఫ్తో రండి. ఆ ప్రూఫ్ చూపిస్తే అందరూ కూడా ఓహో నిజంగా ఇది ఉందా అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. అలా లేకుండా అరే చిన్నపిల్లోళ్ళు వాళ్ళు ఏదో బూతులు మాట్లాడారు, లేకపోతే చిన్నపిల్లోడు బైక్తో ఏదో యాక్సిడెంట్ చేసేసాడు, అరే చిన్నపిల్లాడు గంజాయి అమ్మాడు, అరే చిన్నపిల్లాడు మెళ్ళో చైన్ లాగేశాడు అంటూ మీరు మిమ్మల్ని సమర్థించుకుంటూ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నామనే ఒక దీన్ని క్రియేట్ చేస్తూ ప్రజల్లో ఎప్పటికప్పుడే ఇన్సెక్యూరిటీలో వాళ్ళు ఉంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు పాత కక్షతోటి ఇప్పుడు ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి గుంటూరులో ఓకే ఈవిడ డివిజన్లో జరిగింది కాబట్టి ఈవిడ మీద వేసేయాలన్నట్టుగా వేసారంటారా? అంతే, అన్ని రకాలుగా ఒక యాంగిల్లో మనం ఇక్కడ చూడటానికి లేదు. ఇప్పుడు సరే అంబటి రాంబాబు గారు మహిళల వైపు నిలబడుతున్నారు, మీరు మహిళలకు గౌరవం ఇస్తారు, మీరు మహిళల్ని చాలా బాగా చూసుకుంటారని అనుకుందాం. మరి మన క్రాంతి గారి విషయంలో ఏం చేశాడు? దగ్గరుండి కన్న తండ్రి కడచూపును కూడా చూడనివ్వకుండా చేశాడు. ఆవిడ కడుపు రగిలిపోతున్నా, గుండెలు అవిసిపోతున్నా ఆ రకంగా ఏడుస్తూ ఉంటే మరి నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తావు? కాపులకు పులిని లేకపోతే సింహాన్ని అంటున్నాడు కదా ఈ అంబటి రాంబాబు. మరి ఏం చేశాడు? అక్కడ ఉండి గో బ్యాక్ క్రాంతి అని చెప్పి నినాదాలు చేయించాడు. నువ్వు ఇక్కడ రావటానికి వీల్లేదని చెప్పి వాళ్ళందరి చేత చెప్పించాడు. నువ్వు ఇక్కడ చూడటానికి వీల్లేదని చెప్పి వాళ్ళందరి చేత ఆ విధంగా వాళ్ళందరినీ కూడా ఈయన మౌల్డ్ చేశాడు. ఇన్ని విధాలుగా మీరు ఒక మహిళ గురించి చేసినప్పుడు ఎక్కడైనా మహిళే కదా, మరి మహిళలకు గౌరవిస్తామనే కదా. మరి భారతీరెడ్డి గారిని ఆ రోజున కామన్ మ్యాన్ కిరణ్ అనే ఒక టీడీపీ కార్యకర్త మాట్లాడిన దానికి పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన అరెస్ట్ చేసి ఆయన రిమాండ్ చేసి జైలు శిక్ష వేసింది. మరి మీ ఛానల్లో మీరే స్వయంగా మరి ఎన్ని రకాలుగా మాట్లాడినారు? అమరావతిని వేసల రాజధాని అన్నారు, అసెంబ్లీ సాక్షిగా బోనమ్మ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, సోషల్ మీడియాలో బ్రాహ్మణి గారి గురించి ఎంత నీచమైన పోస్టులు పెట్టారు. మరి ఆ రోజున ఎందుకు వాళ్ళు మహిళలు కాదా? అంటే ఒక భారతీరెడ్డి మహిళ, ఒక విడుదల రజని, ఒక రోజా, మీ పార్టీ వాళ్ళు మాత్రమే మహిళలా? మిగతా వాళ్ళు మహిళలు కాదు. మరి అదే కదా ఈ రోజున మేము అడిగేది ఒకటి, అంబటి రాంబాబు గారు నిజమే, మీరు మాట్లాడుతున్నది నిజమే అయితే నిరూపించండి అని, లేదా మాటలు వెనక్కి తీసుకొని సారీ చెప్పండి. ఈ రోజున గల్లా మాధవి గారి మాటలకి అందరూ కూడా కట్టుబడి ఉంటారు, దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఈ తప్పుడు ప్రచారాలకి, ఈ తప్పుడు రాజకీయాలకి ఇంత దిగజారిపోయి మీరు చేయటం ఎందుకు అనేది ప్రతి ఒక్కరం అడిగేది. ఎందుకంటే ఇప్పుడు శైలజ గారు కూడా, ఎవరైతే రాయపాటి శైలజ గారు ఉన్నారో మహిళా చైర్పర్సన్, ఆవిడ కూడా వెళ్ళి కలవటం, మేమున్నాం మీకు అని చెప్పి ధైర్యం చెప్పటం, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మాతో పంచుకోండి, మేము వెంటనే దాని గురించి మేము ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి మాట్లాడటం జరిగింది. మరి ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కొంచెం కోతవీడి దూరంలో ఒక దళిత మహిళ మీద ఒక అకృత్యానికి పాల్పడితే నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటానికి కూడా వీల్లేదని చెప్పి కేసు పెట్టించారు ఆయన మీద. అంటే ఒక బాధితురాలని పరామర్శించడానికి కూడా వెళ్ళకూడదని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఫైల్ చేశారు వీళ్ళు. మరి దానికేమనాలి? అంబటి రాంబాబు చెప్పాలి, గుంటూరులోనే ఉంటాడు కదా, సిద్ధార్థ నగర్లో, ఆ పక్కనే తాడేపల్లి ప్యాలెస్ దగ్గరే కదా ఈ విషయం జరిగింది. మరి ఎందుకు రానివ్వలేదు మీరు? ఈ రోజున మీకు మాట్లాడే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు అత్యాచారాలు చేయొచ్చు, హత్యలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, దౌర్జన్యాలు చేయొచ్చు, కానీ వాళ్ళని మాత్రం మనం పరామర్శించకూడదు. అది ఆ రోజున మీ జగనన్న రాజారెడ్డి రాజ్యాంగం ఏ విధంగా చేశాడు అనడానికి. ఈ రోజున కూటమి ప్రభుత్వం సొంత పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారు, నువ్వు పనికి రావు అని చెప్పేసి. ఇది వాళ్ళకి వీళ్ళకున్న తేడా. కాబట్టి అంబటి రాంబాబుకి అర్హత కాదు కదా, కనీసం హక్కు కూడా లేదు దీని గురించి మాట్లాడటానికి అని చెప్పి ఫస్ట్ తెలుసుకోవాలి ఆయన. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.